హలో అందరికీ. ఇది అక్టోబర్ కదా, నవంబర్ డిసెంబర్ ఈ 2 నెలలు చాలా కీలకంగా మనం గమనించాల్సి ఉంది. మన ఇళ్ళకు కూడా ఫాసిజం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్కి శతాబ్ది ఉత్సవాల భాగంగా ఇంటింటికి కూడా పాంప్లెట్స్ పంచాలని, బుక్లెట్స్ ఇవ్వాలని వాళ్ళు ప్లాన్ చేసిర్రు. సో ఐడియాలజీని ఇంకా బలంగా సామాన్యులకి, స్టూడెంట్స్కి కూడా వాళ్ళు చేరవేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మన తెలంగాణలో కూడా 4000 కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని వాళ్ళు ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది, తొందరలోనే ఎక్కువ కూడా అవుతుంది. అయితే నిన్న ఒక వీడియో చూసిన, ఏముంది అందులో అంటే, ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి ఒక మహిళ, ఆమె పొలిటీషియనే, కార్పొరేటర్ అనుకుంటా, ఆ స్థాయి నాయకురాలు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మతానికి సంబంధించి మాట్లాడుతూ ఒక చిన్న పిల్లాడు, వాడికి ఓటేసే హక్కు లేదు, చాలా చిన్న పిల్లాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒక పార్టీ గురించి చెప్పి, నీకు ఓటు హక్కు లేదు కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఈ పార్టీకి ఓటేయమని చెప్పు, ఇదిగో ఈ తాతని గెలిపించాలి మళ్ళీ మళ్ళీ మనము, ఈ తాత ఉంటేనే మనకు రక్షణ ఉంటుంది అని చెప్పి లాస్ట్కి ఒక దేవుడి నినాదం ఎత్తిండ్రు అనమాట. అంటే చిన్న స్థాయి నుంచే ఏ రకంగా మనల్ని మానసికంగా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చాలామంది అనుకుంటాము, సరేలే ఎవరు పట్టించుకుంటారు ఇంత బిజీ లైఫ్లో అని, కానీ చదువును పట్టించుకుంటున్నామో లేదో, ఐడియాలజీని పట్టించుకుంటున్నామో లేదో, ఇంకా ప్రోగ్రెస్ని పట్టించుకుంటున్నామో లేదో, అంబిషన్ని కూడా పట్టించుకుంటున్నామో లేదో, కానీ మతంని మాత్రం పట్టుకుంటున్నాం. ఈ రకమైనటువంటి డెస్ట్రక్టివ్ ఐడియాలజీని మాత్రం పట్టుకుంటున్నాము, తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయి ముందుకెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక అక్క చెప్పింది ట్రోలింగ్స్ గురించి. నాకు ట్రోలింగ్స్ చాలా అవుతాయి. ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే దేవుడి బొమ్మ ఉంటుంది. అది ఏ మతం అని నేను చెప్పను, 3 మతాలు ఉంటాయి, కాకపోతే మెజారిటీ మతం, మెజారిటీ కాబట్టి ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత నాకు వచ్చేటటువంటి తిట్ల పురాణాల్లో అమ్మని, అక్కని, ఆడదాని శరీర అవయవాల్ని వాడకుండా తిడితే ఒట్టు, ఈవెందో నేను ఒట్లు నమ్మకపోయినా మీకోసం. అంటే స్కూల్ స్టూడెంట్స్ నుంచి ప్రభావితం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు శాఖలకని, లేకపోతే మతానికి సంబంధించినటువంటి వాటికి. వాళ్ళు స్కూళ్ళలో కూడా అంత అటెన్షన్ పే చేయరు. ఎగ్జాంపుల్ చెప్తా, నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు, టీనేజర్ వాడు. స్కూల్కి వెళ్ళమంటే కడుపు నొప్పి వస్తుంది వాడికి, తలనొప్పి వస్తుంది వాడికి, కానీ ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్లో వాడు వెళ్ళడమే కాక, అంటే అసలు వాడు స్టడీస్లో కూడా బిలో యావరేజ్ స్టూడెంట్, మైక్ పట్టుకొని 2 మాటలు మాట్లాడలేడు స్కూల్లో అయితే. అట్లాంటి వాడు కూడా ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్లో మైక్ పట్టుకొని ఆ శాఖకి సంబంధించిన ఈ సంవత్సరం వాళ్ళు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడిండు. అంటే టిల్ డేట్ వరకు మా ఊర్లో ఆ శాఖ చేసినటువంటి పనుల్ని ఉటంకించిండు వాడు, అందరికీ చెప్పిండు. చూడండి, అంటే మనం వేటిని తీసుకుంటున్నాం, వేటిని వదిలేస్తున్నాం. చూజీగా ఉండాలి కదా. ఎంత కంటెంట్ అంటే ప్లెంటీ ఆఫ్ కంటెంట్ సోషల్ మీడియాలో మన మీదకి డంప్ చేస్తున్నారు, చాలా స్ట్రాటజికల్గా. అంత కంటెంట్ డంప్ అవుతుంటే మనం ఏది చూస్ చేసుకోవాలి అనేది మనం డిసైడ్ అవ్వకపోతే మన జీవితాలే నాశనం అవుతాయి ఆబ్వియస్గా. ఎందుకంటే అబద్ధాన్ని అంత బల్లగుద్ది గట్టిగా చెప్తున్నారు. ఇక మనం అది నమ్మకపోతే మనం మూర్ఖులం, ఇంకా అది మనం ఎక్కించుకోకపోతే మనకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఆలోచించే జ్ఞానం లేదని మనది మనమే అనుకుని ఒక రకమైన మానసిక వేదనకి గురయ్యి నమ్మాల్సి వస్తుంది. అంత స్ట్రాటజికల్గా వాళ్ళు రుద్దబడుతున్నప్పుడు మనము ప్రోగ్రెసివ్ థింకర్స్గా ఎట్లా ఉండాలి, ఎట్లా ఆలోచించాలి, ఏం చదవాలి, ఏం తెలుసుకోవాలి, కరెంట్గా నడుస్తున్న రాజకీయాల మీద ఎట్లాంటి అవగాహన తెచ్చుకోవాలి అని మనం చాలా జాగరూకతతో ఉండాలి. ముందు చెప్పిన కదా 4000 కొత్త ఆర్ఎస్ఎస్ శాఖలు అని, ఏదో నోటికొచ్చింది కాబట్టి ఒక సంఖ్య చెప్పలేదు నేను. అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్లో కూడా పబ్లిష్ అయింది, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది. సో అథెంటిక్గా వాళ్ళు ఓపెన్గానే చేస్తున్నారు చేసేవన్నీ. కానీ ఇలాంటి సభలు పెట్టుకోవాలనుకోండి, మనం చాలా జాగ్రత్తగా మనుషుల్ని పోగేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మధ్యలో ఎవరో ఒకరు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో ట్రై చేస్తారు, వాళ్ళందరినీ కూడా దాటుకుని ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇవన్నీ నిజాలు. మళ్ళీ
నిజాల్ని తెలుసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒక యంగ్ ప్రోగ్రెసివ్ మైండ్స్గా అంతే జాగరూకతతో ఉంటారని అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మీలాగా ప్రోగ్రెసివ్ థింకర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రకమైన హ్యూమిలియేషన్కి, అటాక్కి గురవుతూనే ఉంటారు. ఇక్కడ ఇంత బాగా నేను మాట్లాడుతున్నప్పుడు ఈ టైంలోనే సోషల్ మీడియాలో నా మీద ఒక 1000 బూతులు వస్తూ ఉండుంటాయి. అట్లాంటి టైంలో మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మెర్సీ అక్కకి ఇంకా ఓవర్గా అసలు అది చెప్పలేము. ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు జస్ట్ ఇమాజిన్, స్టార్టింగే ఒక పోయం రాసినప్పుడే అంత ట్రోల్ వచ్చినప్పుడు ఆమె ఒక రచయిత్రిగా ఎట్లా ఎదిగిండొచ్చు? ఆమెకి ఎవరు సపోర్ట్ ఉండొచ్చు? ఆ సపోర్ట్ మనం ఎందుకు అవ్వద్దు? కేవలం ఇక్కడ కూర్చొని వినడమే కాదు కదా, మనకి మనం తోడుండాలి. రేపు మీకు ఏదైనప్పుడు మేమున్నట్టు, మాకేదైనప్పుడు మీరున్నట్టు అట్లా ఉంటే ఇది కలెక్టివ్గా జరగాల్సిన రెవల్యూషన్ లాంటిది. ఇఫ్ మనం ఈ కలెక్టివ్గా అప్రోచ్ అవ్వకపోతే ఎక్కడికక్కడ కుప్పకూలిపోతాం. థ్యాంక్ యూ.